హాయ్ అండి, నమస్తే ఆల్ ఆఫ్ యూ. సో మనం ఒక క్వశ్చన్ చూద్దాం ఈరోజు. డిపెండ్స్ ఆన్ ప్రైమ్ నెంబర్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమ్? సో ఆప్షన్ ఏ 171, ఆప్షన్ బి 184, ఆప్షన్ సి 173 అండ్ ఆప్షన్ డి 195. సో వీటిలో మనకి ప్రైమ్ నెంబర్ అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్ అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక నెంబర్ సో విచ్ ఈస్ divisible by 1 and itself. సో దట్ టైప్ ఆఫ్ నెంబర్ వి కాల్డ్ ప్రైమ్ నెంబర్. సో మనకి ఇచ్చిన నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ వే అంటే సో ఏదైనా n² అనే నెంబర్ తీసుకున్నాం. సో విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ దీస్ నెంబర్స్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 171 అనుకుందాం. దిస్ ఈజ్ p. సో n² ఈజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ p. సో n², దట్ మీన్స్ మనం 13² తీసుకుంటే 169 వస్తుంది. సో ఇక్కడ 14² తీసుకుందాం. సో 14² ఈజ్ 196 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ p, దట్ ఈస్ 171. సో ఇక్కడ హియర్ మనం 14 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. సో దోస్ ఆర్ 2, 3, 5, 7, 11 and 13. సో మనం ఏ నెంబర్ తీసుకున్నా 196 ఉంది కాబట్టి ఇక్కడ మనం 14². సో మనం తీసుకున్న ఆప్షన్ 4 ఆప్షన్స్ కన్నా సో ఎక్కువగానే ఉంది. సో మనం డైరెక్ట్గా ప్రతి ఆప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనకి ఇచ్చిన నెంబర్ ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ ఏ p అనుకుందాం. సో 2 అనే నెంబర్ చేత డివిజిబుల్ అయితే కనుక ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. 3తో డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు. 5తో డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ నెంబర్స్తో డివిజిబుల్ కాకుండా ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ప్రైమ్ నెంబర్. ఓకే, సో చూద్దాం. 2 చేత డివిజిబుల్ అవ్వాలంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ ఆల్రెడీ తెలుసు. సో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. సో హియర్ 171 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. సో 3 చేత డివిజిబుల్ అవుతుందా కౌంట్ చేద్దాం. సో సమ్ ఆఫ్ డిజిట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 అయితే మనకి 3 చేత డివిజిబుల్ అవుద్ది. సో 1 + 7 8, 8 + 1 9. సో ఇక్కడ 9 వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ అ ప్రైమ్ నెంబర్. సో 184 కాదు. సో 184 ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏముంది 4 అంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో విచ్ ఈజ్ ఆల్సో నాట్ అ ప్రైమ్ నెంబర్. సో 195 మనకి క్లియర్గా తెలిసిపోతుంది. లాస్ట్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అవుతుంది కాబట్టి విచ్ ఈజ్ నాట్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, సో రిమైనింగ్ మనకి 173 మిగిలింది. సో చెక్ చేద్దాం. ఇది ఆప్షన్ అయితే ఇది కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో 2తో డివిజిబుల్ అవుతుందా? నాట్ పాసిబుల్. 3తో డివిజిబుల్ అవుతుందా? 1 + 7 8, 8 + 3 11. సో 11 వస్తుంది కాబట్టి విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో 5 0 కానీ 5 కానీ లేదు యూనిట్స్ ప్లేస్లో. సో నాట్ డివిజిబుల్ బై 5. 7 అంటే ఇంకా డైరెక్ట్గా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సిందే. సో దీనికైతే రూల్ లేదు. మోర్ దాన్ 7 నెంబర్స్ ఉంటే రూల్ ఉంటుంది. సో 7 అంటే 2 times 2 7s are 14, సబ్ట్రాక్ట్. సో 3 వస్తుంది అండ్ 3 డౌన్ చేసుకుంటాం. 4 times 4 7s are 28. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైండర్ 5 మిగిలిపోతుంది. సో నెక్స్ట్ 11 చేత డివిజిబుల్ అవుతుందా లేదా? 173. సో 11 1 time 11 సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. సో 6 ఉంటుంది. 3 డౌన్ చేసుకుంటాం. సో 5 times 55, 5 11s are 55, again subtract. 8 is the remainder here. So which is not divisible by 11. And now మనకు 13 ఉంది కదా, ఇంకా 13 కూడా చెక్ చేద్దాం. 173. సో 13 1 time, that is 13. Here subtraction 4 7 - 3 4, 1 - 1 0. సో 3 డౌన్ చేసుకుందాం. సో 3 times 3 13s are 39. సో మనకి 4 రిమైండర్ ఉంది. సో విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్ లెస్ దాన్ 4. సో these are prime number. So this number is not exactly divisible by
దీస్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 14. ఓకే, సో ఇలా ఉంటే ఈ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.